ఇదివరకు మనకి మా చిన్నప్పుడు ప్రతి పుస్తకాల్లో గూడా ఈ చందమామ కథల్లో హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకున్నాడు, లేపోతే హిమాలయాల నుంచి వచ్చాడు. ఇట్లాంటి కథలుండేది. హిమాలయాల్లో అసలు అంత మంచులో కూరుకుపోయిన చోట ఎక్కడ తపస్సు చేస్తారు అనేది అనుమానం వచ్చేది. ఇప్పటికి గూడా అక్కడక్కడ ఉన్నారు అని జెప్తుంటారు. లేటెస్ట్‌గా ఒక వ్యక్తి ఫోటో, వీడియో బయటకొచ్చింది. ఈ ట్రెక్కింగ్‌కి వెళ్ళేటటువంటి వాళ్ళు తీశారనమాట. ఆహ్, అతను భారతీయుడే. సతీంద్ర ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారక్కడ. తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏంటంటే -55, -55 నీళ్ళు ఇట్లాగా తీసుకొని ఇట్టా పోసేలోపు అది గటగటి కింద పడిపోతుందనమాట. అంత ఏరియాలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి విషయం బయటపడింది. హిమాచల్ ప్రదేశ్ దగ్గర స్పిరిచువల్ గ్రూప్ కులంతక్ పీఠ్‌కి సంబంధించినటువంటి ఆయన ఈ తపస్సు 20 సంవత్సరాల నుండి చేస్తున్నారు. చూసారు మంచులో అట్లా కూరుకుపోయి ఉన్నటువంటిది స్థితిలో ధ్యానం చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.